పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనక అనేకులను పోషించేవాడిగా, అనేకులను ఆదరించేవాడిగా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే తన్ని కొట్టిన వాళ్ళని, తన్ని చంపిన వారిని ఆదరించేవాడిగా. స్తోత్రం. అక్కడ రాయబడి ఉంది, ప్రపంచమంతటికి అన్నం పెట్టేవాడు అంటే యోసేపు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, నేను అంటున్నాను బిడ్డ, నీ కుటుంబం అంతటిని పోషించే సామర్థ్యత నీకే ప్రభు ఇస్తాడు. నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన సమీపంగా బ్రతకగలిగితే అక్కడ నిన్ను పోషిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అనేకులను పోషించేలా నా ప్రభు చేయునుగాక. యోసేపును చేసిన దేవుడు నాడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు. రాత్రి నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. నువ్వు అనేకులను పోషించే వ్యక్తిగా, అనేకులను ఆదరించే వ్యక్తిగా, అనేకులతో మాట్లాడగలిగిన, ప్రీతిగా ప్రేమగా మాట్లాడగలిగిన వ్యక్తిగా నా దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కరువులో ఉన్న అనేకులను పోషించినట్లుగా నా దేవుడు నిన్ను పోషించునుగాక, నిన్ను ఆదరించునుగాక. నిన్ను ఆదరించి, నిన్ను పోషించి, నీతో ప్రీతిగా మాట్లాడి, నువ్వే అనేకులను పోషించేవాడిగా, నువ్వే అనేకులను ఆదరించేవాడిగా, నువ్వే అనేకులతో ప్రీతిగా మాట్లాడగలిగిన వ్యక్తిగా నా దేవుడు మనందరినీ చేయునుగాక. ఆమేన్. ఎప్పుడు జరిగింది?